పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 10. ఈ యొక్క 10వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో 3వ లైన్, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. మరి మామూలుగా లేదు, ఎందుకంటే ఆయన ప్రేమ ఎంత అధికంగా ఉంటుంది నీ పట్ల. నాకెవరున్నారు, మాకెవరున్నారు, మాది చిన్న కుటుంబం, మాకంత మనుషుల బలం లేదు, ప్రజాబలం లేదు, ఎక్కువ అంత పెద్ద బలం లేదు, మేము అందరి ముందు భయంతోనే బ్రతుకుతున్నాం, ఈ రకరకాలుగా వేదన చెందుతున్నావు కదా. దేవుడు బలమైన వాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. అందుకనే మార్గాలు తెరిచేసాడు, ద్వారాలు తెరవబడ్డాయి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం రావటం చూస్తావు, ఆల్రెడీ అనుభవిస్తున్నావు. బలమైన కృపను ఇంకా చూడబోతూ ఉన్నావు. పెద్ద మాట ఏంటో తెలుసా ఈరోజు మాట్లాడిన మాట? మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను. మిమ్మల్ని బాధ పెట్టేవాడు చిన్నవాడా పెద్దవాడా, పెద్దవారైనా చిన్నవారైనా గొప్పవారైనా, రాజకీయ నాయకులైనా మతపరమైన నాయకులైనా, డబ్బున్నవారైనా ఆస్తిపరులైనా, ఎవడైనను నిన్ను బాధ పెడితే వాడు తగిన శిక్షకు పాత్రుడవుతాడు. అంటే నిన్నెవడు ముట్టుకోకూడదు, నీ జోలికి ఎవరు రాకూడదు. నిన్ను అనవసరంగా ఏదైనా ఒక మాట అంటే వారికి శిక్ష కలదు. ఎందుకంటే ఈ మాట దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. నిన్ను దూషించు వారిని నేను దూషిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. నేను ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నావంటే బలమైనటువంటి ఆశ్రయ దుర్గాన్ని కలిగి ఉన్నావు. నేను అనేక సమయాలు గర్వపడుతుంటాను, నేను ఎలాంటి దేవుడిని కలిగి ఉన్నాను. నేను కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఎంత ఆనందం అవుతుంది. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఫ్లైట్లో జర్నీ చేస్తున్నప్పుడు, నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, నేను గార్డెన్లో తిరుగుతున్నప్పుడు, స్వార్థ పరిచయకి వెళ్తున్నప్పుడు, అనుక్షణము ఎంత మంచి దేవుడు యేసయ్య. ఎందుకంటే మా పూర్వీకులు రకరకాల వాళ్ళని చూసి వచ్చారు. నా తండ్రి యేసు క్రీస్తుని పరిచయం చేశాడు. నేను ఇతనిలో తెలుసుకున్నది ఏంటంటే ఈయన మాట్లాడుతుంటాడు. ఇంచుమించు ప్రతి సమయం ఈయన స్వరం వినటానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. మా ఆదివారం ఆరాధన సికింద్రాబాద్లో కేజీఆర్ గార్డెన్లో వైస్రే గార్డెన్ అని ఉంటుంది. ఆ వైస్రే గార్డెన్లో ఆరాధన జరుగుతుంది. ప్రసంగం ప్రతి ఆదివారం. నేను శనివారం అడుగుతాను, ఆదివారం ఉదయకాల సమయంలో మొదలుపెడుతున్నప్పుడు ఏం ప్రసంగం చేయాలో ఆయన బయలుపరుస్తాడు, దాన్ని ఎలా వివరించాలో ఆయన బయలుపరుస్తాడు. ఇన్ని మీటింగ్స్ నెలకి దగ్గరగా 22, 23, 24 మీటింగ్స్కి వెళ్తాను రోజు.
ప్రతి చోటకి వాక్యం, ప్రతి చోట వాక్యం. ఆయన నాకు ఏది ఇచ్చాడో అది బోధిస్తాను. ఈరోజు ఈ మాట, ఈ వాగ్దానం ఆయన ఇచ్చింది మీకు ప్రకటించటం, ఇవన్నీ ప్రకటించుకుంటూ వెళ్తాం. ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు బోధించటం, సువార్త. ప్రియులరా, మాట్లాడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన పక్షముగా యుద్ధము చేయి ఓ దేవుడున్నాడు. యెహోవా మనకి బలమైన ఆశ్రయదుర్గం. నీ దేవుడు నీ బిడ్డ పట్ల బలమైన కార్యం చేయలేడా? దేవుడు బలమైన వాడు. నీ ఇంటిని దీపస్తంభముగా మార్చలేడా? మారుస్తాడు. నిన్నెవడైనాను కలవర పెడుతున్నారేమో వారికి తగిన శిక్ష. ఇక్కడ చెప్పాడు, ఎంత పెద్ద మాట. ఈరోజు వాగ్దానం చూడండి, మిమ్మును కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్ష భరించును. ప్రియులరా, మా ఫాదర్ విషయంలో మినిస్ట్రీ జరుగుతున్నప్పుడు, నాన్న సేవ చేస్తున్నప్పుడు నాన్నని చాలామంది బాధ పెట్టిన దాంట్లో నేను ఒక 2-3 కళ్ళతో అలా చూశాను. ఓ రోజున అన్నాను, నాన్న ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు మిమ్మల్ని? మరి మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా, మీరు ఏమంటలేదేంటి, మీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అంటే, నా తండ్రి అన్నాడు, బాబా దేవుని సమయం వస్తుంది, మనం మౌనంగా ఉంటే దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడతాడు. నేను చూశాను నా కళ్ళతో, వారు కుళ్ళి చనిపోవడం చూశాను. నేను సర్వనాశనం అయిపోయారు. నేను మధ్యలో కూడా వెళ్ళి వారికి ఆ కీడులోంచి బయటపడతారని సువార్త చెప్పడానికి వెళ్ళాను. నా తండ్రికి విరోధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలంటే వారు అన్నారు కానీ మార్గంలోకి రాలేదు. ఎంత పెద్ద కుళ్ళిపోయారంటే వారికి ఏకంగా గొంతు క్యాన్సర్ కింద వచ్చి మొత్తం పాడైపోయింది. ఒక మనుషుడైతే నాకు ఫోన్ చేశాడు, అంటే వాళ్ళని ఫోన్ చేయమన్నారు అనమాట. ఇషాక్ ఫోన్ చేయనంటే వారు కూడా మాతో కలిసి పెరిగారు కనుక ఫోన్ చేసి మాట్లాడితే ఆ మనుషుడు అన్నాడు, ఒక్కసారి నన్ను చూడటానికి రావా అన్నాడు. అంతే, అదే లాస్ట్ వాయిస్. మొత్తం ఫ్యామిలీ నాశనం అయిపోయింది. మా ఫాదర్ అన్నాడు, బాబా మనం ఆయనలో ఉంటే మన పక్షంగా ఎంతమంది విరోధులు వచ్చినా ఆయన చూసుకుంటాడు. నా తండ్రి పరిచర్యని అలాగా ఆపటానికి ట్రై చేశారు. మొత్తం ఊరు నుండి బయటికి వెళ్ళిపోయేలా చేశాడు, దాని అంత ప్రణాళిక చేశాడు. కానీ అదే ప్లేస్ ఈరోజు ప్రపంచానికి వాగ్దాన భూమిగా మారి వేల మంది ప్రజలు వస్తున్నారు. నిన్ను ఎవడైనా టచ్ చేస్తే వాడు తగిన శిక్షకు పాత్రుడవుతాడు. మీరెవరిని ఏమనొద్దు, మీరు ఎవరిని టచ్ చేయకండి, మీరు ఎవరికి మీద కేసులు పెట్టకండి, మీరు ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి వెళ్ళొద్దు. ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి దాన్ని. దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు. ఈరోజు ఎంత పెద్ద మాట, ఎంత మాట అంటే, నీ బిడ్డ పక్షంగా విరోధులు ఎవరైనా ఉన్నారా? నీకు విరోధంగా ఉన్నారా? నిన్ను అనేక సమయాలు మాటలతో బాధ పెడుతున్నారా? చేతలతో బాధ పెడుతున్నారా? నీ వ్యాపారానికి అడ్డొస్తున్నారా? నీ సేవకు అడ్డొస్తున్నారా? దేవుడిచ్చిన గొప్ప మాట ఏంటంటే, మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనాను చెట్టు తీసేయాలంటున్నారా? ఇక్కడ ప్రార్థన పెట్టద్దు అంటున్నారా? అసలు నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారంటున్నారా? ఎవడైనాను వాడు తగిన శిక్షకు భరిస్తాడు, శిక్షకు పాత్రుడు అవుతాడు. నీ కుటుంబాన్ని ఎవరు గలిబిలి చేసినా వారిని దేవుడు గలిబిలి చేస్తాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వీరి పేరు రత్నకుమారి, వేటపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి 2 కుమారులు. వారు ఉండే ఇల్లు చాలా చిన్నగా ఉండడంతో వారి పిల్లలు అంటే మనవలు, వారి కుమారులు అందరితో ఇల్లు సరిపోవడం లేదని వారు చాలా రోజులుగా ఒక సొంత ఇల్లు, పెద్ద ఇల్లు కావాలని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు గత ప్రభుత్వంలో వారి కుమారులిద్దరికి స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో వారికి అక్కడ ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి వారి దగ్గర డబ్బులు లేనప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నారు. తైలాభిషేకంలో వారి కుమారులిద్దరికీ గృహాలు కట్టబడాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకోని రీతిగా వారికి 20 లక్షలు పెట్టి వాళ్ళు ఆ 2 ఇల్లులు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. వారు ఆ విషయమే గతంలో స్పాన్సర్ చేసుకున్నారు.
దేవుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చిన తర్వాత దేవుడు మా కుటుంబాన్ని అనేక విధాలుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు మేము అందరము కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృప చూపించాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుని నామానికి స్తోత్రములు. మాది పాపైపాలెం అండి, బెల్లంకొండ మండలం. నా పేరు కొమ్ము మహిమాజ్యోతి. నా భర్త, నా అత్తగారు. నాకు పెళ్ళయి ఇప్పుడు 4వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు అప్పుడు పోయిన జనవరి కాకుండా అంతకుముందు జనవరికి నేను ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం వచ్చానండి. అప్పుడు వచ్చినప్పుడే ఫస్ట్ నెలలోనే కన్సీవ్ అయ్యాను. నాకు 3 సంవత్సరాలు అయినా పెళ్ళయి ఎన్నో హాస్పిటల్ చుట్టూరు తిరిగాను. అయినా కానీ పత్యాలని అవి చాలా చేశారు. అయినా కానీ కన్సీవ్ అవ్వలేకపోయాను. దేవుని చిత్త ప్రకారం దేవుడు చూపించారు. నైట్ మీరు అక్కడికి వెళ్ళండి, ఇస్సాక్ అయ్య గారి దగ్గరికి వెళ్ళండి, అక్కడే మీకు అద్భుత కార్యం జరగబోతుంది అని చెప్పి దేవుడు మాకు దర్శనంలోనే చూపించారు. మా అమ్మగారికి, మా అత్తగారికి ఇద్దరికి చూపించారు. చూపించగానే ఇంక వెంటనే నెక్స్ట్ మంతే వచ్చాం మేము. ఇక్కడికి రాగానే మొదటి వారంలోనే కన్సీవ్ అయ్యాను. అలాగే నేను 8 వారాలు వచ్చాను. వస్తూనే ఉన్నాను. పాపకి ఎదుగుదల లేదంటున్నారు. మళ్ళీ తర్వాత 6వ నెలలో అమ్మాయి కిడ్నీ వాపు ఉంది అని చెప్పారు. మళ్ళీ 6వ నెలలో అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారికి చెప్పినప్పుడు తగ్గిపోద్దులమ్మా అన్నారు. ఆ ఒక్క మాటతోనే నేను అలానే ఇంకా దేవుని మీద నమ్మకంతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 9వ నెలకు వచ్చేసరికి ఉమ్మనీరు ఎక్కువైనాయి అన్నారు, మళ్ళీ తక్కువ అవుతున్నాయి అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ దేవుడు తీసేస్తూ ఉన్నాడు. డెలివరీ టైం వచ్చేసరికి మేము 3వ తారీఖే వెళ్ళాల్సింది, అయితే 4వ తారీఖు వరకు ఉన్నాము. 4వ తారీఖు వరకు ఉన్నా కానీ ఆ రోజు నైటే పెయిన్స్ వచ్చాయి. నైట్ వెళ్ళకుండా మేము తెల్లారి వెళ్ళాం. తెల్లారి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్టర్లు మాకు అన్నీ సక్రంగా చేశారు. 11 ఇంజక్షన్లు చేసినా కానీ నొప్పులు మధ్యలోనే ఆగిపోయినాయి. శిరస్సు వచ్చి మధ్యలో ఆగిపోయేసరికి అందరు గుంటూరు తీసుకెళ్ళాలి అని అందరూ పక్కనున్న వాళ్ళందరూ మేడని ప్రెజర్ చేస్తున్నారు. అయినా కానీ డాక్టర్ గారు ఆమె కూడా మన దేవుని నమ్ముకున్న ఆమె గుంటూరు వద్దు ఏమొద్దులే, కష్టమైనా నష్టమైనా నేనే చేస్తాను అని చెప్పి చేస్తూనే ఉన్నారు. శిరస్సు వచ్చి ఆగినా కానీ కప్పేసి తీశారు అమ్మాయిని. దేవుని చిత్త ప్రకారం అమ్మాయి అయితే బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తల వాపుంది బాగా. మీరే నా బిడ్డను కాపాడాలి ప్రభా అని నేను అక్కడే ప్రార్థన చేసుకుంటున్నా. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమ్మాయికి పచ్చకామర్లు ఉన్నాయి అన్నారు. ఆ పచ్చకామర్ల గురించి కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నా. అక్కడి బ్లడ్ టెస్ట్లకి అన్నిటికి రమ్మంటున్నారు. అయితే ఈ పచ్చకామర్లు ఉన్నాయని తెలియగానే నేను అమ్మాయికి ఇట్లా పాలు ఇస్తా ఎదురుగా చూసి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఈ పచ్చకామర్లు అనేది నా బిడ్డకు ఉండకూడదు ప్రభువా. ఒకటి పోయినా ఒకటి ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు ప్రభువా. ఎన్ని శోధనలు వచ్చినా నీలో నిలబడతాను ప్రభువా నేను అక్కడే ప్రార్థన చేసుకుంటున్నాను. కిందకి వెళ్ళి మేడం రమ్మంటే కిందకి వెళ్ళి చూడగానే మేడం అన్నట్టే అమ్మాయిని పట్టుకొని చూసి కామర్లు లేవు, ఏమీ లేవమ్మా, దాంట్లో అట్లా చూపించారు అంతే, ఎక్కువగా కామర్లు లేవు అని అన్నారు. తర్వాత అమ్మాయికి బాగానే ఉంది,
ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నా బిడ్డ క్షేమంగా ఉంది. మేము ఇందు నిమిత్తం స్పాన్సర్గా 10,000 ఇవ్వాలనుకున్నాము. దేవుని కృపను బట్టి అవి కూడా చెల్లించుకున్నాము. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు సునీత, వేటపాలెం, బాపట్ల జిల్లా నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది. 3 నెలల క్రితం తనకి కుడివైపు రొమ్ములో చిన్న గడ్డలు వచ్చాయి. వచ్చినప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో అవి కరిగిపోవాలని ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. ఆ గడ్డలు అనేవి కరిగిపోయినాయని తను చెప్తూ ఉంది. అలానే వారి బాబాయ్ వాళ్ళ అమ్మాయి గర్భవతిగా ఉండగా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడంతో ఆ ప్రెగ్నెన్సీ తీసేయాలని చెప్పారు. అది కూడా చాలా కష్టమైపోయి తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే అని డాక్టర్స్ చెప్పారు. ఆ బిడ్డ అయితే చనిపోయింది, కానీ తీస్తే తల్లికి కూడా ప్రమాదము, చనిపోయే స్థితి ఉందని అన్నప్పుడు వారు ప్రార్థన చేశారు. తన విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశారు. తల్లి క్షేమంగా సజీవంగా బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడని తన సాక్ష్యం చెప్తుంది. అలానే తన భర్త విషయంలో కూడా దేవుడు ఆరోగ్య విషయంలో సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి వందనాలు, ఇస్సాక్ పాస్టర్ గారికి వందనాలు. నా పేరు సుసీత, ఈయన పేరు నాగార్జున, ఊరు పేరు చాగంటివారిపాలెం. నాకు 7 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత అమ్మాయి పుట్టింది. తర్వాత మళ్ళీ సంవత్సరానికి ప్రెగ్నెన్సీ అందింది. అందరూ అమ్మాయి పుట్టిద్ది అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అబ్బాయి పుట్టాలి అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. క్రిస్మస్ రోజే అబ్బాయి పుట్టాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుని దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్,
గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మాది బాపట్ల జిల్లా బల్లెకరో మండలం. నా పేరు కోడేశ్వరమ్మ. నా పెళ్ళై 15 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేక బాధపడ్డాను. వాళ్ళు మందు తాగేవాళ్ళు. ఎంతో బాధపడ్డాను. నాకు ఎవరూ లేరని చాలా బాధపడ్డాను. ఇక్కడికి వచ్చి 6 వారాలు. నాకు ఎవరు లేరయ్యా, నీవు తప్పనించి నాకు ఎవరు లేరు. నా జీవితాన్ని నీవే నిర్ణయించు, ఏ దారిని నాకు నిర్ణయిస్తావో నీ చిత్తం ప్రభు అనుకున్నాను. నాకు అనుకోకుండానే 6వ వారానికి నాకు కార్యం జరిపించాడు. నాకు వివాహం జరిపించాడు. నాకు మంచి భర్తను నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు అయ్యగారు నాకు పండునిచ్చాడు. మళ్ళీ నేను బిడ్డనెత్తుకొని నా భర్తతో సాక్ష్యం చెప్పుకునే భాగ్యాన్ని నాకు అయ్యగారు ఇస్తారని నేను నమ్ముతూ ఈ సిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. దేవునికి వందనాలు. ఇసాగ పాస్టర్ గారికి వందనాలు. మాది గుంటూరు, నల్ల చెరువు. అయితే నాకు ఎన్ని బలహీనతలు అంటే చెప్పలేను. బలహీనతలు వచ్చేసినాయి. అపవాది గుండె నొప్పి, తలనొప్పి అన్నీ కూడా, కిడ్నీల నొప్పులు, బ్లడ్లో ఇన్ఫెక్షను అన్నీ వచ్చేసినాయి. అయినా కూడా నేను ఏమి మాత్రం కూడా ఇసాకయ్య గారు చెప్పిన వాక్యాన్ని ప్రకారంగా నేనైతే ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నా బలహీనతలన్నీ వచ్చినాయి. నడుము నొప్పులు, గుండె నొప్పి, మరి నా తండ్రి తలనొప్పి, అలా విపరీతంగా బాడీ అంతా ఫెయిన్లు అన్నీ అలా వచ్చినాయి. కానీ దేవా, బ్లడ్లో ఇన్ఫెక్షన్ తగ్గి నాకు అన్నీ బాగుంటే సాక్ష్యం చెప్పుకుంటానని నేను అనుకున్నాను. ఈ నెలలో దేవుడు నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇసాకయ్య గారికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది గుంటూరు శ్రీనివాసరావుపేట. మే నెలలో మేము వచ్చి అమ్మాయి అమెరికాలో ఉంది, ఉద్యోగం రాలేదంటే మా కోళ్ళ చెప్పత్తయ్య అంటే చెబితే వచ్చింది పో అన్నాడు. 10 లక్షలు ఉద్యోగం వచ్చింది అమ్మాయికి. నా మనవరాలు కూతురు ఉండి పడిపోయింది నర్సరాపేట కాడ. అమ్మ పడిపోతే డాక్టర్లు డేంజర్ అన్నారు. ప్రార్థనా శక్తి ఉందమ్మా మన ఇసాక దీవిచ్చాడు. అది పోయి అన్నాయి. పోసిన తర్వాత ఏం పర్వాలేదు, డాక్టర్లు తగ్గుద్ది, ఏం కాదు, నరాల్లో బలం లేకని చెప్పారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.